ఇప్పుడు ఇదిగోండి ఇందులో 69 ఐటీ యాక్ట్ ఇది, అంతేకాకుండా బిఎన్ఎస్ 106 బిఎన్ఎస్ఎస్ 106 ఇది ఏంటంటే ఫ్రీజ్ చేయొచ్చు అకౌంట్స్ని. 69 ఐటీ యాక్ట్ ఏంటంటే వీడు ఏ మాధ్యమాల్లో మాట్లాడుతున్నాడో అన్ని మాధ్యమాలని కూడా మనం క్లోజ్ చేయించవచ్చు. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ ఈ మూడింటిని ఫ్రీజ్ చేసేయండి, క్లోజ్ చేయండి అని అడగాలి. కానీ క్లోజ్ చేయాలి అంటే ఇక్కడ మనకు డైరెక్ట్గా మనం ఎవరికి పెట్టినా డైరెక్ట్ రాదు, త్రూ ఎఫ్ఐఆర్ అయింది. కాబట్టి ఎఫ్ఐఆర్లో ఇది అల్ట్రావాలీ సెక్షన్, ఈ రెండు అప్లికబుల్ అయితే వాడి అకౌంట్స్ ఫ్రీజ్ అవుతాయి. ఈ 69 కూడా అప్లికబుల్ చేయండి, అప్లై చేయండి. అప్లై చేస్తే వాడిని తీసుకురావడానికి మీకు ఈజీ అవుతుంది. వాడు ఎక్కడ ఏ దేశంలో ఉన్నా ఇంకా పనికిరాని వాడే అయిపోతాడు. ఎందుకంటే డబ్బులు రావు, అకౌంట్స్ లేవు, వాడు ఏ ఫేస్ కనబడితే యూట్యూబ్ బ్లాక్ చేస్తూ ఉంటుంది. సో అటువంటి పరిస్థితి మనం చేయకపోతే వాడు రోజు రోజుకి రెచ్చిపోయి మన మీద మాట్లాడుతూ మన మీద డబ్బులు సంపాదిస్తూ సీతామాతకి ఐఫోన్ కొని సీత అని పేరు పెడతానంటే, నేను కుక్కని పెంచుకున్న వాళ్ళందరికీ చెప్తున్నా, మీ కుక్కలన్నిటికీ అన్వేషణ పేరు పెట్టుకోండి. అలాగే గాడిదలు, పందులు అన్నిటికి కూడా పేర్లు పెట్టండి ఎక్కడైనా కనిపిస్తే. వాడికి అదే పని. ఎందుకంటే ఇలాంటి వాడు మాట్లాడిన వాడికి మా సీతామాత జోలికి వచ్చి, హిందువుల జోలికి వచ్చి, భారతదేశం జోలికి వచ్చిన వాడు ఎప్పుడూ బాగుపడ్డట్టు చరిత్రలో లేదు. ఎంతోమంది పోయారు రా వెధవా, నువ్వెంత చాలా ఆఫ్టర్ ఆల్ పిపీలికానివ్వ, నువ్వు పిపీలికం. నువ్వు ఏదో పెద్ద పుణ్యత పురుషుడు అయితే నువ్వేంటి బ్రహ్మం గారిలాగా అంటే నేను బ్రహ్మని, చాగంటి కోటేశ్వరరావు గారు వీళ్ళందరూ ఏంటి తప్పులు మాట్లాడుతున్నారా? వాళ్ళతో సమానమా నువ్వు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? గరికపాటి వారిని అందరినీ కలిపి అతని మీద యుద్ధం ప్రకటిస్తావా నువ్వు? వాళ్ళు ఉమ్మి వేస్తే ఉమ్ములో కొట్టుకెళ్ళిపోతారా వెధవా? వారి జోలికి వస్తున్నావు, పెద్ద పెద్ద వాళ్ళందరినీ మాట్లాడుతున్నావు, సాధు సంతులను అంటున్నావు, ఆరెంజ్ బత్తాయిలు అంటున్నావు, మమ్మల్ని అందరినీ తిడుతున్నావు, ప్రతి ఒక్కరిని, హిందువుల్ని, భారతదేశంలో పుట్టిన ప్రతి ప్రజల్ని. నీ అకౌంట్ ఫ్రీజ్ చేయించకపోతే, నీ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఏదైతే యూట్యూబ్ ఉందో అన్నీ ఆపించకపోతే, ఒక భారతీయురాలుగా, ఒక హైందవ స్త్రీగా నా తాలూకా ప్రతిజ్ఞ అనుకో, కన్ఫామ్గా నిన్ను మాత్రం నేను అవన్నీ ముగించే వరకు ఎక్కడి వరకైనా పోరాడతా. పోలీసు వారి ద్వారా త్రూ మనం ఏంటంటే ఈ అకౌంట్లో ఆల్టర్ చేయమని చెప్పి అడగాలి. అక్కడ నుంచి వారు సివి ఆనంద్ గారి దగ్గర నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ, అక్కడి నుంచి పైన సెంట్రల్కి వెళ్తుందండి. ఇదంతా మనం చేయాల్సిన పని. నేను అందరినీ కలుస్తా, సివి ఆనంద్ గారిని, సజ్జనార్ గారిని, కిషన్ రెడ్డి గారిని, అలాగే మన బండి సంజయ్ గారిని, ప్రతి ఒక్కరికి వింతపత్రం ఇస్తున్నామండి. ఇది వాడి మీద యుద్ధం ప్రకటించాం కాబట్టి ఖచ్చితంగా వాడు ప్రకటించేదంటే మేము ప్రకటించాం. ఛాలెంజ్ చేస్తున్నాం, నువ్వు చెప్పకూడదు తినడం గ్యారంటీ, నీ అకౌంట్లో ఫ్రీజ్ చేయడం గ్యారంటీ. ఎవరికైతే 10,000 ఇస్తాను అమ్మాయిలు రండి లైవ్లో కంటున్నావో సిగ్గులేని వెధవా, నువ్వు 10,000 అడుక్కునే రోజు తొందరలో ఉంది, రాసి పెట్టుకో.